అందరికీ నమస్కారం. కథలోకి వెళ్లే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అర్చన మొదటి భాగం. డిసెంబర్ నెల చివరి వారం. ఆంధ్రులకు అత్యంత ప్రీతిపాత్రమైన పవిత్రమైన ధనుర్మాసం తొలి రోజులు. అది ఆంధ్రదేశంలో గోదావరి గట్టున ఉన్న చిన్న పల్లెటూరు. ఎటు చూసినా పచ్చని పొలాలు, మధ్యగా పారే పంట కాలువలు, కాయలతో బరువుగా వంగి గోదావరి చల్లని ఒడిలో సేద తీరుతున్న కొబ్బరి చెట్లు, చల్లగా పరిమళభరితంగా వీచే గాలి, కోనేటి ఒడ్డున ప్రశాంతమైన పరిసరాల్లో వెలిసిన వేణుగోపాలస్వామి కోవెల. పిఠాపురం చుట్టుపక్కల ఉన్న ఆ ఊరు అనంతంగా పెరిగిపోయిన నాగరికతకి, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానపు వాసనలకి అతీతంగా కనుమరుగవుతున్న స్వచ్ఛమైన అసలైన అమాయకపు పల్లెటూళ్ళకి చిహ్నంగా ఉంది. ఆ ఊరికి కరెంటు ఉన్నా కొన్ని ఇళ్లల్లో ఇంకా సంధ్య వాలడంతోటే లాంతర్లు చూరికి వేలాడుతూ కనిపిస్తాయి. ప్రభుత్వం వారు ఇంటింటికి గ్యాస్ పొయ్యిల పథకం కింద ఎందరికో గ్యాస్ స్టవ్లు ఇచ్చినా ఆ ఊరికి మాత్రం గ్యాస్ స్టవ్లు ఇంకా చేరుకోలేదు. అందుకే కొన్ని డాబా ఇళ్లలో కిరోసిన్ స్టవ్లు వెలుగుతూ, మరికొన్ని పెంకిటిళ్లలోంచి కట్టెల పొయ్యి పొగ వెలుగు కనిపిస్తూ ఉంటుంది. ఆ ఊరికి చిన్న రైల్వే గేట్ ఉంది. అటు నుంచి ఎప్పుడన్నా ఒకటి అర ప్యాసింజర్ బండ్లు మాత్రం పక్క స్టేషన్ వైపు నిదానంగా వెళ్తూ ఉంటాయి. ఆ ఊరికి రైలు స్టేషన్ లేదు. ఆ ఊళ్ళో సినిమా థియేటర్ లేదు. కానీ అప్పుడప్పుడు డేరా హాళ్లు వేసి పాత సినిమాలు ప్రదర్శిస్తుంటారు. ఆ సినిమాలకి చిన్న పెద్ద, ముసలి ముతక అంతా కలిసి పొలోమంటూ వెళ్ళి చూసి వస్తుంటారు. ఆ చూసిన సినిమా గురించి మరో సినిమా ప్రదర్శించేదాకా కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు కుర్రకారు. ఆ సినిమాలో హీరోయిన్లా ఉండాలని అమ్మాయిలు, హీరోలా ఉండాలని అబ్బాయిలు కలలు కంటూ తామెన్నడూ చూడని అందమైన ప్రదేశాలను ఊహల్లో చూసి తృప్తి పడుతుంటారు. ఏ కల్మషం, ఏ మాలిన్యం, ఏ రాజకీయం అంటని ఆ ఊరు మంచు కడిగిన ముత్యంలా, హిమాలయాల్లో పూసిన గులాబీలా స్వచ్ఛంగా అందంగా ఉంటుంది. ప్రపంచం మొత్తం ముందుకు వెళ్ళిపోతుంటే ఆ ఊరు మాత్రం ఇంకా వెనకబడే ఉంది. అక్కడ ఎర్ర బస్సులే తప్ప మరో బస్సు తిరగదు. ఇటు రాజమండ్రి, పిఠాపురం, అటు ఏలూరు, కాకినాడ నుంచి కొన్ని బస్సులు మాత్రం అడపాదడపా దూసుకొచ్చి దుమ్ములేపి రోడ్డు పక్కన మర్రి చెట్టు కింద ప్రయాణికులను దింపి తిరిగి పక్క ఊరికి వెళ్ళిపోతాయి. మట్టి రోడ్డు తప్ప తారు రోడ్డు ఎరగని మట్టి మనుషులు. అయితేనేం మనసుల నిండా బంగారమే. అప్పుడు సరిగ్గా సమయం ఉదయం 5:30. అప్పటి వరకు మబ్బుల చాటున మత్తుగా పడుకున్న సూర్యుడు బద్ధకం వదిలించుకుని మెల్లగా ప్రయాణమైన సూచన వచ్చిందేమో. చంద్రుడు మెల్లగా తన కర్తవ్యాన్ని ముగించుకుని ఆ పూటకి సెలవు తీసుకోవడానికి కదిలాడు. అప్పటిదాకా చలికి ముడుచుకు పడుకున్న పక్షులు బద్ధకంగా లేచి ఆవలించాయి. అప్పుడే మొదటి బస్సు శబ్దం చేస్తూ వచ్చి ఆగింది. ఆగిన బస్సులోంచి భుజం మీద పసిపాపని వేసుకుని కుడి చేత్తో సూట్ కేసు పట్టుకుని ఓ యువతి దిగింది. బస్సు తిరిగి శబ్దం చేస్తూ కదిలింది. పక్కనే పొలాల్లోకి పైర్లు తలలూపుతూ వయ్యారంగా కదులుతున్నాయి. వాటికి దూరంగా కనిపించని కొండలు మంచుతో కప్పబడి అస్పష్టంగా కనిపిస్తున్నాయి. మసక చీకట్లో చలి వణికిస్తుంది. ఆమె తన చేతిలో ఉన్న సూట్ కేసు కింద పెట్టి భుజం మీద ఉన్న పాప చలికి వణుకుతున్నట్లుగా అనిపించి ఆ పాప మీద కప్పిన బట్ట ఇంకా కొంచెం పైకి జరిపింది. తిరిగి సూట్ కేసు చేతిలోకి తీసుకుని అర్ధచంద్రుడి వెలుగులో అస్పష్టంగా ఉన్న మట్టి రోడ్డు మీద నుంచి ముందుకు నడిచింది. ఆ రోడ్డంతా నిర్మానుష్యంగా ఉంది. రెండు పక్కల పొలాలు తప్ప ఏమీ కనిపించడం లేదు. గాలి చేస్తున్న శబ్దం ఆమె చేయబోయే పన్ని ఊరంతటికీ టముకు వేస్తున్నట్లుగా అనిపించి ఆమె ఒక్క క్షణం వణికింది. దీనంగా మోగగా గాలినందిస్తున్న పొలాల వైపు చూసింది. శబ్దం చేయవద్దన్నట్టుగా. చలికి కాళ్ళు కొంకర్లు పోతున్నాయి. అడుగులు బరువుగా పడుతున్నాయి. గుండె ఎప్పటికన్నా వేగంగా కొట్టుకుంటుంది. భగవంతుడా, దీనంగా వేడుకుంటూ కనిపించిన మలుపు తిరిగింది. అయిపోయింది. దగ్గర పడింది. అందరూ నిద్రలేచారు. చలికి బయటికి రాకపోయినా ఇళ్లల్లో పనులు చూసుకుంటున్నారు. కొంచెం దూరంగా కనిపిస్తున్న పెంకుటిళ్లలో సన్నని వెలుగు కనిపిస్తుంది. ఆమె నెమ్మదిగా ఎడం పక్కకి తిరిగి దేవాలయాల వైపు నడిచింది. చలికాలం కాబట్టి గాని అదే ఎండాకాలం అయి ఉంటే ఈ పాటికి ఊరంతా బయటే ఉండేవాళ్లు. చిరుచీకట్లోనే గృహిణులు వంటగదుల్లో కుంపట్లు రాజేయడానికి, కన్నెపిల్లలు వీధుల్లో పేడ కల్లాపి జల్లి అందమైన ముగ్గులు తీర్చిదిద్దడానికి, పురుషులు పొలాలకి బయలుదేరడానికి అనువైన సమయం, అలవాటైన సమయం. వాళ్ళెవరూ బయటికి రాకముందే తనని ఎవరూ చూడకుండా, గుర్తుపట్టకుండా తానొచ్చిన పని పూర్తి చేసుకుని వెళ్ళిపోవాలి. దేవాలయం సమీపిస్తుండగా అర్చకులు మోగిస్తున్న చిరుగంటల శబ్దం ఉండి ఉండి వినిపించసాగింది. భగవంతుడా, నా పని విజయవంతంగా పూర్తి కావాలి తండ్రి. మనసులో మనసారా వేడుకుందామే దేవుణ్ణి. దేవాలయం సమీపించింది.
అప్పుడే ఆ వైష్ణవాలయం అర్చకుడు కృష్ణస్వామి గారు కోవెలలో స్నానం ముగించి తడితువ్వాలు చుట్టుకుని రాగి చెంబుతో నీళ్లు తీసుకుని దేవాలయం మెట్లు ఎక్కుతున్నారు. ఆ యువతి ఆయన్ని చూడగానే అడుగులు వేయడం ఆపి వేప చెట్టు వెనక్కి నక్కి నిలబడింది. ఆ వేప చెట్టు దేవాలయం మెట్లకి అతి సమీపంలో ఎడం పక్క బాగా విశాలమైన కొమ్మలతో బలంగా పెరిగి ఉంది. చీకటిగా ఉంది కాబట్టి ఆమెని ఆయన గమనించలేదు. పైగా ఆయన మనసంతా దేవుడిపైన లగ్నం అయి ఉంది. ఆదిత్య హృదయం చదువుతున్నాడు. అందుకే పరిసరాల వైపు దృష్టి సారించలేకపోయాడు. ఆయన ద్వారం దాటి లోపలికి వెళ్ళగానే యువతి ఒక్కసారి తలెత్తి దూరంగా కనిపిస్తున్న డాబా ఇంటివైపు దృష్టి సారించింది. ఆ ఇంట్లో లైట్లు వెలుగుతున్నాయి. ఆమె గుండెల్ని చీల్చుకుంటూ ఓ నిట్టూర్పు వెలువడింది. కళ్ళు చెమర్చాయి. చెట్టు చాటు నుంచి కదిలి నెమ్మదిగా ఆలయం మెట్లు ఎక్కింది. సరిగ్గా 10 మెట్లు. 9వ మెట్టు ఎక్కబోతుండగా ఓ స్త్రీ దైవదర్శనం ముగించి బయటికి రాబోతూ ద్వారానికి అభిముఖంగా ఉన్న రావి చెట్టు దగ్గరికి వెళ్ళి ప్రదక్షిణలు చేయసాగింది. ఆ సమయం అవకాశంగా వాడుకోవడానికి చటుక్కున లోపలికి ప్రవేశించి ద్వారా చాటు చేసుకుని ఊపిరి తీసుకుంది. రావి చెట్టుకి ప్రదక్షిణలు ముగించిన స్త్రీ బయటికి వెళ్ళిపోయింది. ఆ యువతి ద్వారం చాటు నుండి కదిలి భుజం మీద నిద్రపోతున్న పాపని 2 చేతుల మధ్యకి తీసుకుని తదేకంగా పాప మొహంలోకి చూసింది. ఆమె కళ్ళు నీటితో నిండాయి. చేతులు వణికాయి. గుండె వేగంగా కొట్టుకోవడం ప్రారంభించింది. తడబడే అడుగులతో రావి చెట్టు గట్టు దగ్గరికి వచ్చి పాపకి నిండుగా గుడ్డ కప్పి ఆ గట్టు మీద పడుకోబెట్టింది. ఎగిసి పడుతున్న దుఃఖం బయటికి రాకుండా ఎక్కువ ఆలస్యం చేయకుండా వడివడిగా బయటికి వచ్చి ఆలయం మెట్లు దిగింది. అదిరే గుండె చెక్కబట్టుకుని వేప చెట్టు దగ్గరికి వచ్చి కొంచెంసేపు ఆయాసం తీర్చుకోవడం కోసం అన్నట్టుగా ఓ క్షణం అక్కడే నిలబడింది. అప్పటికే మరోవైపు నుంచి 2 స్త్రీలు చేతిలో పూల సజ్జతో గుడివైపు వస్తున్నారు. వాళ్ళు పట్టుచీరలు కట్టుకున్నారు. ఆ చీరలు చాలా పాతకాలం నాటివి. మడి కోసం వాడేవి. తడి జుట్టు వేలుముడి వేసుకున్నారు. జుట్టు కొసల నుంచి నీళ్లు కారుతూ జాకెట్లు తడుస్తున్నాయి. ఆ చలిలో తడిసిన జాకెట్లు, నీళ్లు కారుతున్న జుట్టుతో ఆ స్త్రీలు ఆలయం లోపలికి వెళ్తుంటే ఆ యువతి కళ్ళ నుంచి ధారాపాతంగా కన్నీరు స్రవించసాగింది. కళ్ళు తుడుచుకుని పాపను మరోసారి చూడాలన్న గుండె ఆరాటాన్ని అరికడుతూ తలమించి చీర చెంగు కప్పుకుని కనిపించే గోడలు చెట్లు చాటు చేసుకుంటూ తిరిగి బస్టాండ్కి చేరింది. అప్పటికి సూర్యుడు తూర్పు కొండల నుంచి నింపాదిగా ప్రయాణం కట్టి ఆ ఊరి వైపు కదిలి వస్తున్నాడు. ఆయన వెనక చిరువెచ్చదనం గాల్లో కలిసి వస్తుందేమో వణుకు తగ్గినట్టు అనిపించిందా యువతికి. ఆమె నుదుట చిరు చెమట పోసింది కానీ తనని ఎవరన్నా చూస్తారేమో అనే కంగారు వలన కలిగిన చెమటే కానీ వాతావరణంలో మార్పు కాదని ఆమెకు అర్థమైంది. అప్పటికే చాలామంది పొలాల వైపు రావడం, కొందరు చెంబు తీసుకుని ఊరి బయటికి బయలుదేరడంతో తనని ఎవరన్నా గుర్తుపడతారేమోనని ఆమె గజగజలాడుతూ బస్టాండ్లో ఓ మూల పైకప్పు కూలిపోయి సున్నం విరిగిపోయిన ఇటుకలతో నిండిన ఓ పాత ఇంటి గోడ వెనక నక్కి కూర్చుంది మరో బస్సు కోసం ఎదురు చూస్తూ. అప్పుడే తాయారమ్మ పూజ ముగించి నీళ్లు కారుతున్న పెద్ద చుట్టూ వేలుముడి విప్పి జుట్టు చిక్కుల్లో దాగిన కుంకుడుకాయ తొక్కలు దులుపుతూ వీధి వాకిట్లోకి వచ్చింది. నీలవేణి 13 చుక్కల ముగ్గు వేయడం ముగించి పాతచాటలో గొబ్బెమ్మలు తీసుకొస్తుంది. పెరట్లోంచి తాయారమ్మగారిని చూసి చిరునవ్వుతో అంది, పెద్దమ్మగారు పూజ అయిందా? ప్రసాదం పెడతారా? ఇవాళ అయ్యగారి ప్రసాదం పులిహోర, అమ్మగారి ప్రసాదం చక్కెర పొంగలా అంది ముగ్గు మధ్యలో పసుపు కుంకుమలు బంతిపూలతో అలంకరించిన గొబ్బెమ్మలు పెడుతూ. తెల్లవారనియ్యవుటే ప్రసాదానికి నవ్వుతూ వేళ్లతో జుట్టు చిక్కులు విడదీయసాగింది తాయారమ్మ. నీలవేణి గొబ్బెమ్మలు తీర్చిదిద్దడం ముగించి బంతిపూల రెక్కలు చల్లుతూ, ఈ ధనుర్మాసం అంతా ప్రసాదంతోటేగా పెద్దమ్మగారు గడిచేది అంది. ఆవిడ నీలవేణి వైపు నడిచి కొన్ని రెక్కలు చేతిలోకి తీసుకుని తను గొబ్బెమ్మలపైన చల్లింది. ఆడపిల్లలు లేక కొంతకాలం అసలు గొబ్బెమ్మలు పెట్టలేదే నీలవేణి. కోడలొచ్చాక పెడుతుందనుకుంటే ఆ కోడల పట్నం పిల్ల అయిపోయింది. ఏడాది అవుతుంది కొడుకు కోడలు ఇక్కడికొచ్చి. ఎన్నిసార్లు రమ్మని ఉత్తరాలు రాసినా సెలవు దొరకడం లేదమ్మా అంటూ రావడమే లేదు. ఏమిటో ఉన్న ఒక్క కొడుకు కోడలు దూరంగా ఉంటుంటే మనసుకేం శాంతిగా లేదే. ఈ వయసులో మాకు తోడుగా ఉండమనే కాబోలు ఆ విష్ణుమూర్తి దయతలచి నిన్ను పంపించాడు. మళ్ళీ మా లోగిలి కలకల్లాడుతుంది అన్నదావిడ. నీలవేణి చాట అరుగు మీద పెట్టి పక్కన ఉన్న సిమెంటు తొట్టిలోంచి నీళ్లు తీసుకుని చేయి కడుక్కుంది. నడుము చుట్టూ దోపిన ఓని తీసుకుని చెంగుతో చేయి తుడుచుకుంటూ వచ్చి తాయారమ్మ చేతిలోంచి ఆవిడ జుట్టు అందుకుని వెనక్కేసి మృదువుగా చిక్కులు తీస్తూ అంది, కులం గోత్రం లేని అనాథని సొంత బిడ్డలా ఆదరించే తల్లి ఎవరుంటారు పెద్దమ్మ? మీరు ఆదరించారు కాబట్టి ఊరంతా ఆదరిస్తుంది. లేకపోతే నాకు గోదావరి తల్లేగా గతి. అంత మాటనకే నీలవేణి. ఎక్కడ్నుంచి వచ్చావో? ఊరికే ఆడపడుచు అయ్యావు. అంతా నీ మంచితనం తల్లి.
నీలో మంచితనం అనుకువ లేకపోయి ఉంటే నిన్ను ఎవరాదరించేవాళ్ళి పల్లెటూళ్ళలో అయినా. మన ఊళ్ళో ఏమున్నా లేకపోయినా మానవత్వం మాత్రం పుష్కలంగా ఉంది. అందుకే మన గోదావరి నీళ్లు తీయగా ఉంటాయి. మన ఊరి గాలి స్వచ్ఛంగా ఉంటుంది. దాదాపు 7 నెలల క్రితం గోదావరి ఒడ్డుకి కొట్టుకొచ్చింది నీలవేణి. ఉదయాన్నే స్నానానికి వెళ్ళిన కృష్ణస్వామి గారి పాదాల దగ్గర స్పృహలేని స్థితిలో వచ్చి పడింది. వయసులో ఉన్న ఆడపిల్లని ఆ స్థితిలో చూసిన కృష్ణస్వామి గారు అప్పటికప్పుడు ఊరందరినీ పిలిపించి ఆ పిల్ల తాగిన నీళ్లు కక్కించి ప్రథమ చికిత్స చేసి తన ఇంట్లో ఆశ్రయం ఇచ్చారు. తనకి ఎవరూ లేరని, వరదల్లో ఇల్లు, తల్లి, తండ్రి, తమ్ముడు, చెల్లెలు కొట్టుకుపోయారని చెప్పింది నీలవేణి. ఆ పిల్ల అనుకువ, మంచితనం, పనితనం, ఊరందరికీ సాయం చేసే సద్గుణం ఆమెను ఆ ఊరికి ఆడపడుచుని చేశాయి. తాయారమ్మగారు, తాయారమ్మగారు! ఆ పిలుపుకి ఉలిక్కిపడిన తాయారమ్మ నీలవేణి చేతుల్లోంచి జుట్టు విడిపించుకుని చివ్వునే వెనక్కి తిరిగింది. నుదుటే కుంకుమ బొట్లతో, జుట్టు నుంచి కారిన నీళ్లతో తడిసిన జాకెట్లతో, నలిగిన పట్టుచీరలతో మొహం నిండా గాబరా నిండి ఉండగా పరిగెత్తుకుని వస్తున్నారు వెంకటలక్ష్మి, ఆండాళ్ళు. ఆండాళ్ళు చేతిలో పొత్తిళ్లలో ఉన్న పసిపాప, వెంకటలక్ష్మి చేతుల్లో అరటి డొప్పల్లో చక్కెర పొంగలి. నీలవేణి పరిగెత్తుకుని వెళ్ళి ఆండాళ్ళు చేతుల్లో ఉన్న పాపను అందుకుంది. ఎవరి బంగారు తల్లి చిన్నమ్మగారు అంది పాప మొహం చూసి మురిసిపోతూ. ఆండాళ్ళు కంగారు అణుచుకోవడానిక అన్నట్టుగా అరుగు మీద కూలబడి ఎవరో గుళ్ళో రావి చెట్టు కింద ఈ పాపను వదిలేసి వెళ్లారు. మేం గుళ్ళోకి అడుగు పెడుతూనే కనిపించింది. తాయారమ్మ భయంగా చూసింది. ఈ పాపని వదిలిపెట్టి వెళ్ళారా? ఎవరు? తెలీదు. తెలిస్తే దాని తాట ఒలిచేవాళ్లంగా అంది వెంకటలక్ష్మి. మన ఊళ్ళో ఇట్లాంటి పనిచేసేవాళ్ళు ఎవరున్నారు? మన ఊరు వాళ్ళు కాదు. పొద్దున్నే వచ్చిన ఫస్ట్ బస్సులోంచి ఎవరో అమ్మాయి దిగిందని, ఆ అమ్మాయి చేతిలో పాప ఉందని మన సూరయ్య చెప్పాడు. అలాగా? ఏడివాడు? వస్తున్నాడు. వెనకాల పూజారి గారు ఆ అమ్మాయి ఎక్కడుందో వెతకమని పంపించారు. ఇదెంత పెద్ద ఊరని, ఏ బస్టాండ్లోనో ఉంటుంది. వెళ్ళి లాక్కు రమ్మన్నారు. అది కాదే, చూసినవాడు ఆ అమ్మాయి ఎవరింటికి వెళ్తుందో, ఎక్కడ్నుంచి వచ్చిందో ఎందుకు అడగలేదు? వాడు కడుపులో గాబరాగా ఉండి తొందరగా పరిగెడుతుంటే కనిపించిందట. సరేలే, ఎవరింటికో తర్వాత తెలుస్తుంది కదా అనుకున్నట్ట. మన ఊళ్ళో ఇంత ఘోరం జరిగితే ఎవరికీ తెలియకపోవడం ఏంటమ్మగారు? అందరం ఎప్పుడో నిద్రలు లేచి పనులు చూసుకుంటున్నాం కదా. ఆశ్చర్యంగా ఉందే. పొరుగురు నుంచి ఎవరో రావడమేంటి? ఈ పిల్లముండని గుళ్ళో వదిలేసిపోవడం ఏంటి? ఈ మధ్యన ఆడపిల్లలు పుడితే ఇట్టాగే వదిలేస్తున్నారంటగా. ఏ పిల్లయితే మాత్రం వదిలేయడానికి మనసట్ట ఒప్పుతుందో అంటూ పాపను ముద్దాడుతున్న నీలవేణి చేతికి తడిగా తగిలింది. అయ్యో, బట్టలు తడిపేసిందే అంటూ పాపకి కట్టిన లంగోటి విప్పింది. అమ్మగారు, పాప కాదు బాబు అంది గట్టిగా. బాబా? అందరి దృష్టి బాబు మీద పడింది. ఇంతలో కిర్రు చెప్పుల శబ్దం విని తలపైకెత్తి చూసిన ఆండాలు అదిగో సూరయ్య వస్తున్నాడు అంది. నలుగురు సూరయ్య వస్తున్న వైపు చూశారు. సూరయ్య అతడి వెనకాలే కృష్ణస్వామిగారు వస్తున్నారు. ఏరా, దొరికిందా అడిగింది వెంకటలక్ష్మి. వాడు మాట్లాడకుండా కృష్ణస్వామిగారి వైపు చూశాడు. అందరి కళ్ళు ఆయన వైపు తిరిగాయి. ఆయన మొహం గంభీరంగా ఉంది. ఆయన మొహం చూసిన వాళ్ళెవరికీ ఇంకా వివరాలడిగే ధైర్యం చాలేదు. ఆయన మౌనంగా లోపలికి వెళ్ళిపోయాడు. ఆడళ్లంతా మొహమొహాలు చూసుకున్నారు. ఏమైందిరా? తాయారమ్మ కొంచెం కలవరంగా అడిగింది. సూరయ్య ఏం మాట్లాడకుండా వెనక్కి తిరిగి వీధి అరుగు మీదకెళ్ళి కూర్చున్నాడు. ఆండాలు అయోమయంగా అడిగింది. వీణ్ణేం చేద్దాం? నేను పెంచుకుంటానమ్మగారు నీలవేణి మురిపెంగా అంది. శ్రీరామచంద్రుల్లా ఉన్నాడు. నేను పెంచుకుంటాను. అదేమిటే, పెళ్ళి పెటాకులు లేకుండా పిల్లాన్ని పెంచుకుంటే పరువు పోదు? నీకు మళ్ళీ పెళ్ళవుతుందా? వెంకటలక్ష్మి విస్తుపోతూ అంది. కాకపోతే పోనీండి, ఈ అనాథని ఎవరు పెళ్లాడతారు? ఎట్టాగా నాకు పెళ్లి కాదు. వీణ్ణి పెంచుకుంటాను. వీడు అనాథ కాకూడదు అంటూ బాబుని గుండెలకు హత్తుకుంది. వెంకటలక్ష్మి ఆండాళ్ళ మనసు ద్రవించిపోయింది. ఎంత మంచి మనసే నీది. ఆ వేణుగోపాళ్ళు చల్లగా చూడాలి నిన్ను అంటూ తాయారమ్మ దగ్గర సెలవు తీసుకుని వెళ్ళిపోయారు. తాయారమ్మకి అంతా అయోమయంగా అనిపించింది. భర్త అలా గంభీరంగా ఎందుకున్నాడో, సూరయ్య ఎందుకు మౌనంగా ఉన్నాడో, ఉదయాన్నే నిద్రలేస్తూనే ఈ బాబెవరో గుమ్మంలోకి రావడం అంతా గందరగోళంగా ఉంది. నీలవేణి బాబుని తీసుకుని పెరటి వైపు వెళ్ళిపోయింది. తాయారమ్మ నెమ్మదిగా లోపలికి వెళ్ళింది. కృష్ణస్వామి హాల్లో ఉన్న దివాను మీద కుడి చెయ్యి కళ్ళ మీద అడ్డంగా పెట్టుకుని ఎడం చెయ్యి పొట్ట మీద పెట్టుకుని పడుకున్నారు. తాయారమ్మ ఆయనకి సమీపంగా నడిచింది. నెమ్మదిగా ఏవండి అని పిలిచింది. 2 సార్లు పిలిచాక ఆయన చెయ్యి అడ్డం తీసి కళ్ళు తెరిచాడు. ఏం జరిగింది అడిగింది. ఆవిడ మనసు ఏదో కీడును శంకించసాగింది. ఆయన మౌనంగా లేచి కూర్చున్నాడు. దిండు కింద పెట్టిన కాగితం మడత తీసి అందించాడు. ఏంటిది అడిగిందావిడ వణుకుతున్న స్వరంతో. చదువు గంభీరంగా అన్నాడాయన. ఆవిడ కళ్ళు కాగితం మీద ఉన్న అక్షరాల వైపు పరిగెత్తాయి.
పూజ్యులైన కృష్ణస్వామి గారికి, పరమ పవిత్రమైన సాంప్రదాయబద్ధమైన మీ ఇంటి కోడలిగా, బుద్ధిమంతుడైన మీ కుమారుడు వేణు భారీగా ఎంతో గౌరవంగా బతకాల్సిన దాన్ని నా జీవితం గాడి తప్పింది. నాకీ బతుకు మీద మమకారం లేదు, అసలు బతకాలని లేదు. కానీ నా కడుపులో ఊపిరి పోసుకున్న బాబు నా బాధ్యతను గుర్తు చేశాడు. అందుకే ఈ 9 నెలలు ఒంటరిగా జీవితంతో పోరాడి మీ మనవణ్ణి వేణు కొడుకుని భూమి మీద పడేయడానికి ఎంతో కష్టపడ్డాను. విధాత నా నుదుట రాసిన రాత వీడి నుదుట నేను రాయడం నాకిష్టం లేదు. అందుకే వీడిని మీకు వదిలి వెళ్ళిపోతున్నాను. నా జీవితాన్ని ఎలా గడిపినా, ఎలా ముగించినా మీ వంశాంకురమైన బాబుని మీకే అప్పగించి వెళ్ళిపోతున్నాను. వీడు మీ మనవడు. ఇక నుంచి వీడి బాధ్యత మీదే. ఇంతకాలం తర్వాత వేణుని కలవాలని, ఇదిగో నీ కొడుకు అంటూ వీడిని తనకు అప్పగించాలని నేను అనుకోవడం లేదు. వేణుని కలిసే శక్తి కూడా నాకు లేదు. అందుకే నేను మీ వంశం నుంచి నిష్క్రమిస్తున్నాను. అత్తగారికి నా పాదాభివందనాలు. సెలవు. అర్చన. ఆ కాగితం అలాగే 2 చేతుల్లో పట్టుకుని కింద కూలబడిపోయి వెక్కి వెక్కి ఏడవసాగింది తాయారమ్మ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ నోటిఫికేషన్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.